మరి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీరు ప్రజల పక్షంగా ఉండాలి తప్పితే కాంట్రాక్టర్ల పక్షాన ఉండకూడదు. ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను మీకు కోరుతా ఉన్నాను. మరి దీంతోపాటు నిన్న మొన్న నేను ప్రెస్లో చూసిన మా మహేష్ కుమార్ గౌడ్ గారు మా నిజామాబాద్ కాబట్టి ప్రేమతో అన్న అని పిలుస్తున్నా. కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కూడా అన్న అని పిలిచే వ్యక్తులలో ఆయన ఒక్కరు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు చిట్ చాట్లో చెప్పిరని విన్నా. నేను స్వయంగా ఆయన బయట అయితే చూడలేదు. అదేందో నేను కాంగ్రెస్లోకి వస్తా అంటే ఆయన వద్దన్నాడట. నేను మహేష్ అన్నని చెప్తున్నా, అన్న కాంగ్రెస్లో ఏం లేదు, అది లూజింగ్ పార్టీ, ఓడిపోయే పార్టీ. నెక్స్ట్ టైం కాంగ్రెస్ రాదు తెలంగాణలో. నెక్స్ట్ టైం తెలంగాణలో మా జాగృతి పార్టీ గెలుస్తుంది. మిమ్మల్నే మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను జాగృతిలోకి ఇన్వైట్ చేస్తున్నా. మీకున్న ఎక్స్పీరియన్స్తోని మీకు మంచి పోస్ట్ ఇస్తామన్నా, నేషనల్ కన్వీనర్ ఇస్తాం, మీకు మంచి పోస్ట్ ఇస్తాం, మీరే రండి. మేము చాలా సీరియస్ పొలిటికల్ పార్టీగా చాలా పెద్ద ఎత్తున ప్రజల వద్దకు వెళ్తాం. భగవంతుడి దయతోని, ప్రజల దయతోని తిరుగులేని రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఆవిర్భవిస్తాం. కాబట్టి మీరు నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు. నేను వస్తాను కాంగ్రెస్ పార్టీలోకి మీకు చెప్పడం, మీరు వద్దనడం, ఇవన్నీ మీకు కలవడ్డది కావచ్చు అన్న. ఏమనుకోతే ఎవరికైనా చూపించుకోరు, జర బొట్టు గిట్టు పెట్టించుకోరు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి ప్రయత్నాలతోని నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దు. మేము మంచిగా మా పార్టీ తయారు చేసుకుంటున్నాం, విధి విధాలు తయారు చేసుకుంటున్నాం, కమిటీలు వేసుకున్నాం, మంచి జోరుదారు తయారీలు ఉన్నాం మేము. అంతేగాని ఎవరి కోసం వెయిట్ చేస్తలేం. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందడుగేస్తాం, సమయం సందర్భాన్ని బట్టి ముందుకెళ్తాం. ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం నేను తెలియజేస్తూ, ఇక్కడున్న పత్రికా మిత్రులకు, సింగరేణి కార్మికులకు ముఖ్యంగా మేము మీకు భరోసా ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎవరు కొట్లాడకున్నా హెచ్ఎంఎస్ తెలంగాణ జాగృతి సింగరేణి కార్మికుల పక్షాన నిలబడుతుంది. మెడికల్ బోర్డు కోసం కొట్లాడుతుంది, అలియాస్ నేమ్స్ కోసం కొట్లాడుతుంది, ప్రతి ఒక్క అంశం కోసం కొట్లాడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎస్ సారీ, మా రియాజ్ అన్న గారు నాకు పొద్దున్నే చెప్పిను, నేను చెప్పడం మర్చిపోయినా. నైని సైట్ చూడడానికి హెచ్ఎంఎస్ తరఫున ఒక డెలిగేషన్గా వారు అక్కడికి వెళ్తారు. మరి అక్కడ జరుగుతున్నది ఏంది, ఉన్నదేంది. ఒరిస్సాలో 2-3 మంచి సిస్టమ్స్ ఉన్నాయి. ఒక గుంటెడు జాగా పోయినా కూడా పర్మనెంట్ జాబ్ ఇస్తారు ఒరిస్సాలో. ఏ అంశంలో కూడా పోయినా కూడా ఆ సిస్టమ్స్ అన్నీ కూడా స్టడీ చేయడానికి హెచ్ఎంఎస్ తరఫున ఒక డెలిగేషన్ పోతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పార్టీ అయినాక ఇప్పుడు థ్యాంక్ యూ. జై తెలంగాణ. అంటే కొంచెము కోల్ అనేది కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఆ కాంప్లికేటెడ్ విధానంలో ఏంటి అంటే కంటిన్యూస్గా తీస్తూ ఉండాలి. కోల్ ఏదో రిక్రియేషనల్గా తీయడానికి ఉండదు, కంటిన్యూస్గా తీయాలి, చాలా టెక్నికల్గా తీయాలి. సో ఒకరు మట్టి తీస్తుంటే ఇంకో పక్కన బొగ్గు తీస్తుంటే ఆ ఓపెన్ కాస్ట్ గనిలో చాలా ఎగుడు దిగుడు ఉండే వాతావరణంలో రకరకాల మెషిన్లతో వర్క్ జరుగుతుంటుంది. అది జరుగుతున్నప్పుడు జనరల్గా ఆ సైట్కి పోయి చూసి, మరి ఈ సైట్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ పర్టిక్యులర్ కాస్ట్ అయితేనే మేము చేయగలుగుతాము అని చెప్పి ఒక రియలిస్టిక్ వాల్యూ ఇవ్వడానికి ఆ నిబంధనలు పెట్టడం జరుగుతుంది వాస్తవానికి అయితే. అది ఇంతవరకు ఓపెన్ కాస్ట్కి ఓబీలకు లేదు. అది కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పెట్టినారు. ఆ నిబంధన వల్ల ఏం జరుగుతుందంటే గ్లోబల్ టెండర్స్ ఎవరైతే వేయాలనుకుంటారో వారికి లోకల్ ఆఫీసెస్ ఉంటాయి, వాళ్ళు కూడా పోయి సైట్ విజిట్ చేసి సబ్మిట్ చేయొచ్చు. కాకపోతే ఎక్కడో ఒక దగ్గర ట్రాన్స్పరెన్సీ దెబ్బతింటదేమో అనేటటువంటి ఆలోచన అయితే కలుగుతూ ఉంది. సంపూర్ణంగా దెబ్బతినకపోయినా దెబ్బతింటుంది. మరి ఇన్ని రోజులు లేని విధానం ఇప్పుడే కొత్తగా పెట్టడము అనే దాంతో ఏంటంటే కొంతమందికి అవకాశాలు దెబ్బ కొట్టడానికి అని నాకు అనిపిస్తుంది. అయితే నైని విషయంలో పర్టికులర్గా మాట్లాడితే మెగా కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మొత్తం ఈ ఎవరైతే నైని కోల్ ప్రాజెక్ట్ని చేజిక్కించుకోవాలనుకున్నారో హరీష్ రావు గారు, ఈ మా గుంటనక్క గారు, వీరు ఏం చేసిందంటే అసలు చెప్పని విషయం ఏంటంటే ఏదైతే బయట ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఎర్త్ వర్క్ అని చేస్తారో దాన్ని ఈ ఓపెన్ కాస్ట్ మైన్లలో ఓబీలో చేసేటటువంటి సాయిల్ ఎక్స్కవేషన్కి ఈక్వేట్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ మెగా కృష్ణారెడ్డి కంపెనీకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో వీరేందంటే ఎంతసేపు సైట్ విజిట్, ఆ సైట్ విజిట్ వల్లే నైని క్యాన్సిల్ చేయాలని చెప్తున్నారు. అది నైని వరకు సీమిత చేయడం కరెక్టే, మిగతా అన్నిటికీ అప్లై కావాలని ఎందుకు చెప్తున్నారో హరీష్ రావు గారికే తెలియాలి. ఎందుకంటే హరీష్ రావు గారికి సంబంధించిన ఒక కంపెనీకి కూడా ఎక్సెస్కి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో టెండర్ వచ్చింది. నేను ఆ పేరు కూడా చెప్తా చూసుకోండి, అది మన హెచ్సిపిఎల్
అనేటటువంటి కంపెనీకి 7.96% ఎక్సెస్కి టెండర్ వచ్చింది. ఇది కూడా హరీష్ రావు గారి కంపెనీయే. హరీష్ రావు గారు మురళీధర్ రావు గారు ఈఎన్సీ ఉంటారు, వారికి సంబంధించిన మనిషి హర్ష రెడ్డి అని ఉంటాడు ఆయన కంపెనీ ఇది. సో ఆ కంపెనీకి కూడా మరి ఎక్సెస్ వచ్చింది. మరి ఎందుకు వచ్చింది ఇట్లా అన్నది కూడా వారు కూడా ఆలోచించాలి. వీళ్ళకి అంతకుముందు కూడా వర్క్స్ వచ్చినాయి, ఇప్పుడు కూడా వర్క్స్ వచ్చినాయి. సో నేను అనేది ఏంటంటే రాజకీయంగా బురద చల్లాలని చల్లడం కాదు, యాక్చువల్గా ప్రాక్టికల్గా ఈ ఆన్ సైట్ విధానం అయితే నాకు తెలిసి నష్టమే, దాన్ని తీసేయాలని డిమాండ్ చేస్తున్నాను. రెండవది ఏదైతే ఓబీ కాంట్రాక్టర్స్కి పెట్టేటటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయో నైనీ విషయంలో వాటిని చాలా లూజ్ అని చేసేసారు, ఎందుకంటే కృష్ణారెడ్డి గారికి అవకాశం ఇవ్వడానికి. ఈ మాట చెప్తే TV9లో నా స్టోరీ అయ్యారు, అయినా సరే చెప్తున్నా, ఎందుకంటే దీనివల్ల ఒక 25 సంవత్సరాలు 25,000 కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం జరుగుతుంది, నా కార్మికులకు నష్టం జరుగుతుంది. కాబట్టి నేను చెప్తా ఉన్నాను. సో ఆ నిబంధనలు మాత్రం పారదర్శకంగా లేవు. వీ హ్యావ్ టు ఎవాల్వ్ ఏ న్యూ సిస్టమ్.